ప్రపంచంలో కుబేరుని మించిన ధనవంతుడు లేడు. కానీ అన్ని కోట్ల రూపాయల ధనం ఉన్న ఆయనకు ఒక వ్యాధి ఉంది. ఇప్పటికి వ్యాధి నయం కాదు. ఇప్పుడు తెలిసి ఆయన వ్యాధి, ఒక కన్ను గుడ్డి గవ్వలాగా మారి పైకి కిందికి ఆడుతూ ఉంటుంది. ఒక కంటి గుడ్డు కన్ను ఎర్రగా మారిపోయి ఈ కంటికేసి చూస్తూ ఉంటుంది. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి వెళ్ళినా ఇది నయ్యవలేదు. మరి ప్రపంచంలో కళ్ళ డాక్టర్ లేరా? కుబేరుడి దగ్గర డబ్బు లేదా? ఎంత డబ్బు ఉండని కొందరికి కొన్ని యోగాలే ఉంటాయి, కొన్ని యోగాలు ఉండవు, అంతే లెక్క. మనం కుబేరుడి కంటే గొప్పవాళ్ళమా అండి? ఇప్పటికీ వాడి కన్ను మారలేదు. ఎందుకో తెలుసా? పార్వతీదేవి శాపం. వాడు కుబేరుడుగా ఉండి తపస్సు చేసినప్పుడు శివపార్వతుడు ప్రత్యక్షమైతే అమ్మవారు బాలా త్రిపుర సుందరి. బాలా అంటే 16 ఏళ్ళు. శివుడు అలా ఉన్నాడు. ఈవిడ వచ్చి వయ్యారంగా ఆయన భుజం మీద చేయి, మరి వాళ్ళ ఆవిడ ఆయన భుజం మీద చేయకపోతే నీ భుజం మీద వేస్తాడే. ఆ బాలా త్రిపుర సుందరి వచ్చి, బాలా అమ్మవారు వచ్చి ఆయన భుజం మీద చేయేసి, వీడేమనుకున్నాడు, వీడి వ్యధ దృష్టి వీడిది కదా, వీడు స్వర్గానికి వెళ్ళినా వీడి దృష్టి మారలా. అందుకే నేను చెబుతుంటాను, నువ్వు కైలాసానికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళి నీ బుద్ధి మారకపోతే అది కాకినాడ బస్ స్టాండే.